ఒక ఫార్ములా చెప్తానండి. మనల్ని ఎవ్వరు దూషించకపోతే మనకు ఆశీర్వాదాలు, వాడు ఎన్ని శాపాలు పలికితే అన్ని శాపాలని దేవుడు ఏం చేస్తారంట మనకి అననీయండి. వాళ్ళని మీ ఇంటి మీదకి వచ్చి శపించిన వారు, మీ ఇంటి మీదకి వచ్చి నానా మాటలు అనిన వాళ్ళందరి మాటలు కూడా నా దేవుడు ఆశీర్వాదంగా మార్చునుగాక. మనల్ని వేలెత్తి చూపించి మనల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టే వాళ్ళు మన జీవితంలో ఉండాలంట. నువ్వు నిజంగా ఎదగాలంటే నిన్ను మాటి మాటికి ఇబ్బంది పెట్టే వాళ్ళు నీ జీవితంలో ఉండాలి. అప్పుడే నువ్వు ఎదుగుతావు. ఈ చక్క భజన చేస్తున్నారు అనుకో, నువ్వు ఏం చేసినా నువ్వు అబ్బబ్బా నువ్వు సూపర్ అన్నా అనుకో, నువ్వు నీ లైఫ్లో గ్రోత్ ఉండదు, ఆడే ఉంటావు. కానీ నీ వైపుకు వేలు చూపించి మాటి మాటికి ఎవరైతే నిన్ను ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ శాపాలు ఆశీర్వాదం అవుతాయి, నీ జీవితంలో కూడా ఎదుగుదల వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇందాక నేను చెప్పానే ఓర్చుకోవడం అని. ఆ ఓర్పు ఎలాంటిదంటే యోసేపు చూపించాడు. వాళ్ళ అన్నతమ్ములు అంతా బాధపడుతుంటే యోసేపు మైండ్లో అంతా ఒకటే ఉంది, ఇదిగో బాబు మీరు ఎన్నన్నా చేయండి, నా పన నిలబడుతుంది, మీ పనులన్నీ సాగిలపడతాయి.